మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఏదైతే నేను రాజవొమ్మింగి మండలంలో పులి సంచరించిందంటూ ఒక సోషల్ మీడియాలో వైరల్గా మారిందో, లంగుపర్తి గ్రామంలోని బోసర రమేష్ అయితే ఉన్నాం. ఎందుకంటే నిన్న అయితే మాత్రం ఈయన మేకలు కాసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో జీవనం కొనసాగిస్తూ అయితే ఈయన మేకల్ని తోలికి వెళ్ళినప్పుడు అయితే మాత్రం మొట్టమొదటిసారిగా ఈ మేకల్ని అంటే అటుపక్క కొండపై నుంచి ఇటు వచ్చినప్పుడు 1 గంట ప్రాంతంలో అయితే మాత్రం ఈయనకున్న మేకలు కనిపించకపోవడంతో అటవీ ప్రాంతానికి వెళ్ళడంతో అయితే అప్పటికే ఒక మేకని అక్కడ చంపించింది. ఈ లోపల ఈయన తోటి వారిని అయితే తీసుకుని అక్కడికి వెళ్ళడంతో అయితే మాత్రం ఈయన చూసి ఏదైతే పులి అనుకుంటున్నారో అదైతే మాత్రం ఈయన చూసి ఒక మేకను నోట ఖర్చుపోయిందని చెప్తున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఒకసారి ఆయన మనతో పాటు ఉన్నారు. ఒకసారి చెప్పండి, అసలు ఫస్ట్ ఏం జరిగింది చెప్పండి. మీ పేరు ఏం పేరు? బూసర్ రమేష్ అండి. ఏం జరిగిందో చెప్పండి. మేము అడవిలోకి వెళ్ళామండి. అడవికి వెళ్ళి ఒకరోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం వదిలేసామండి. మేక వదిలేసి సాయంత్రం నిలికామండి. నిలిగితే దొరకలేదండి. మళ్ళీ రోజు అలాగే వెళ్ళామండి. మామూలుగా దొరుకుతాయని పుల్లలు కన్నట్టుగా అలా వెళ్ళిపోయామండి. వెళ్తే నిలుగుతుంటే మామూలుగా మేకలు మాయ అయితే ఒకదాన్ని కరిచేసిందండి. ఇది మేము చూసుకున్నామండి. చూసుకొని బెదిరించామండి. బెదిరిస్తే ఇంకోదాన్ని కరిచేసిందండి. ఇంకోదాన్ని కరిచి ఒకటి మేక దొరికిందండి. ఒకటి వెళ్ళిపోయిందండి పట్టుకొని. అవి ఉన్నట్టుకి అలాగ బెదిరించుకొని అలా తోలుకొని వచ్చేసామండి. మొత్తం దానికోసం ఎంతమంది వెళ్ళారు మీరు? మేము మొత్తం 6గురం అండి. ఆరుగురు దాన్ని చూసారా? 6గురు మేము చూసిన వాళ్ళం 3గురం అండి. ఉన్న 3గురు చూడలేదండి. దూరం ఉండి చెట్లు ఎక్కేసారు. అంటే అది బాగా భయంకరంగా ఉందా? భయంకరం ఎక్కువ అండి. ఇలా ఉంది పులి. చూడబోతే ఇంకా చూడాలి. ఇంకా భయం ఎక్కువ అయిపోయిందండి. చాలా ఇంకా పుల్లాగా ఉందండి. ఇంత ముందు ఎప్పుడైనా జరిగిందా ఈ సంఘటన? ఎప్పుడైనా? ఎప్పుడు లేదండి. ఇదే ఫస్ట్ అండి. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఈ అడవి ప్రాంతంలో? ఇక్కడండి ఒక 10 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పుడు ఏం జరగలేదు? ఎప్పుడు లేదండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ అండి. అలా చూడడం భయంకరం. ఈ బోసర రమేష్ గత 10 సంవత్సరాలకి ఇదే ప్రాంతంలో అయితే నివాసం ఉన్నామని ఇప్పుడు ఇలా జరగలేదని అయితే ఒక మేక పోవడంతో అయితే మన అటవీ ప్రాంతానికి వెళ్ళి నెతకగా అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఒక చెట్టు దగ్గర అయితే మాత్రం ఒక మేకని చంపి ఉండడం అయితే మాత్రం చూడడం జరిగిందని, అది ఖచ్చితంగా పులి అని అయితే మాత్రం ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఆయనకి వివిధ రకాల జంతువులను అయితే మాత్రం పుస్తకంలో చూపించారు. అయినా సరే ఆయన అవేవి కాదంటూ కేవలం పులి ఉన్న బొమ్మను మాత్రం చూసి సేమ్ ఇది పులిలాగే ఇదేనని చెప్తున్నారు. అది పులి అయితే బొమ్మలో ఉన్నదైతేని దాన్ని చూసి అయితే భయాందోళనకు గురయ్యామని, నాతో పాటు వచ్చిన 6గురితో పాటు 3 చెట్లు ఎక్కడంతో పాటు 3 కళ్ళారా చూసామని అయితే ఎదురుగా రావడంతో ఒకసారిగా గట్టిగా కేకలేయడంతో అయితే మాత్రం ఒక మేకను చంపేసిన మేకను అక్కడ వదిలేసి మరో మేకని నోట ఖర్చుకొని ఆ కొండపైకి వెళ్ళిపోయిందని చెప్పి మాత్రం ఆయన భయపడితే అయితే చెబుతున్నాడు. ఈ సంఘటన అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంత వ్యాప్తంగా ఒకసారిగా ఉలిక్కి పడింది. అంటే పులిని చూశారు నేరుగా. ఇప్పటివరకు పులి అనే మాట కానీ నేరుగా చూసిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఈయన నేరుగా చూశారు. ఇప్పటికే కొంతమంది అయితే మాత్రం ఆ ప్రాంతంలో ఏదైతే ఆ గొబ్బలమడుగు రోడ్ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అయితే మాత్రం ఇద్దరు వ్యక్తులు ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి చూసామని చెప్తున్నారు. కేవలం నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది నిన్న అంతా కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు అయితే మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుని ఉంది. దీంతో అయితే మాత్రం ఏజెన్సీ వ్యాప్తంగా అయితే మాత్రం భయాందోళన జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి ఒంటరిగా వెళ్ళొద్దు అయితే మాత్రం ఫారెస్ట్ అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గిరిజనులకు అయితే మాత్రం సమాచారాన్ని చేరవేశారు. మొట్టమొదటిసారిగా ఏదైతే ఈ ప్రాంతంలో గొబ్బలమడుగు ప్రాంతం చెందిన వెంకటేష్ అయితే మాత్రం ఈ ప్రాంతంలో నేను పులిని చూడడం జరిగిందని చెప్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఒకసారి అడుగుదాం ఆయన ఏ టైంలో ఈ ప్రాంతానికి వచ్చారు, ఎలా వెళ్ళారనేది ఒక విషయం అడుగుదాం. చెప్పండి, అసలు మీ ఏ ఊరు మీది? మాది గొబ్బలమడుగు సార్. మీ పేరు? బూసర వెంకటరమణ. చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి ఆ టైంలో? నేను పాపని కాలేజీకి తీసుకుని వెళ్తేప్పుడు ఇక్కడ కలిసింది సార్. 9 టైం ప్రాంతాల్లో అక్కడ రోడ్డు కంచి సైడ్కి దాటి అక్కడే ఎలా ఆటలు కొట్టిన పోలేదు సార్. అది పోకపోతే ఇంకా ఆట కొట్టి నేను భయంకి వెళ్ళిపోయాను సార్. అటు నుంచి వచ్చేటప్పుడు కూడా మా బామ్మది వచ్చేటప్పటికి కూడా మధ్యాహ్నం 12 ఆ టైంకి అలా ఇక్కడే ఉండింది సార్. ఏంటది అసలు? అది పెద్ద పులి అండి. పెద్ద పులి అంటున్నారు కదా, మా బామ్మది కూడా పెద్ద పులి అంటున్నాడు. నేను కూడా పెద్ద పులి అని ఇంకా నా మనసులో అనుకున్నాను. ఎలా ఉంది? నువ్వు పెద్ద పులి అంటున్నావు కదా, అది ఎలా ఉంది అసలు? అది ఎర్రగా ఉంది సార్. అది ఎర్రగా ఉండి జీరాలు ఉన్నాయి సార్. ఏమాత్రం హైట్ ఉంది? ఏమాత్రం మీటర్ ఎత్తుకుంది సార్. అది పొడుగు ఇంకా ఇంత పొడుగు సార్. నడుస్తూ వెళ్తుందా? ఒకటే ఉంది? అదొకటే అండి సార్. అది రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిందా ఏంటి అసలు?
రోడ్ నుండి దాటిందండి, దాటి అలాగే పక్కన ఉంది, అది ఆంట కొట్టిన పోలేదు సార్. అది ఇంతకుముందు ఎప్పుడైనా పెద్ద పులిని చూసావు నువ్వు అసలు? పెద్ద పులిని చూసాను సార్. అది ఎప్పుడో అప్పుడు చూసాను, నా చిన్న తల ఉన్నప్పుడు అలాగే ఉంది సార్. గొబ్బులమడుగు దోనిలపాడు అడవి ప్రాంతంలో మాకు చిరుత పులి సంచరిస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము దాన్ని విచారణ చేస్తున్నాము. దాని యొక్క అడుగు ముద్రలు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. దాని కొలతలన్నీ కూడా తీసుకున్నాం. ఇది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. మిగతా వాళ్ళని కూడా కనుక్కొని ఎంక్వైరీ చేస్తున్నాం. ఈ పులి సంచరించడం వల్ల మిగతా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్ళొద్దని చెప్పి సూచించడం అయింది.